నమస్తే అండి, మీ పేరు? నమస్తే అమ్మా, నా పేరు టి కుమారి. విజయనగరం జిల్లా నుంచి వచ్చాము. మేము ఇన్ సర్వీస్లో ఏఎన్ఎం టు జిఎన్ఎం ట్రైనింగ్ అవుతూ గత 2 సంవత్సరాలుగా అయ్యాము. ఇంకా కంటిన్యూగా ఇప్పుడు వరకు కూడా అవుతూనే ఉన్నాము. సార్ని ఒకసారి కలిసి మా యొక్క బాధ సాధకాలన్నీ చెప్పుకోవడానికని వచ్చి ఉన్నాము. అయితే మేము ప్రతి ఒక్కరూ కూడా 20 సంవత్సరాలు పైబడి 30కి కూడా పైబడి సర్వీస్లో ఉన్నవాళ్ళం ప్రతి ఒక్కరం. అయితే ఈ ఫీల్డ్ లెవెల్లో ఏఎన్ఎంగా వర్క్ చేసేటప్పుడు మేము ఎన్ని సంవత్సరాలు చేసినా మాకు అనేది ప్రమోషన్ అనేది అక్కడే ఎక్కువగా రావట్లేదు. అయితే మేము మాత్రం మా అర్హతను బట్టి ఈ ట్రైనింగ్కి పిలిచి ఉన్నారు. అయితే వచ్చాము. మొత్తం 6000 మంది పెట్టుకోగా 2001 మందికి మేము అర్హులమై ఈ ట్రైనింగ్ అయ్యాము. ఈ ట్రైనింగ్లో మేము చాలా ఇప్పటి వరకు కూడా మెడికల్ ఆయా జిల్లాల వారీగా ఆయా మెడికల్ కాలేజీల్లో ఇన్ సర్వీస్లో వర్క్ చేస్తున్నాము. అయితే మా ఉద్దేశం ఏంటంటే, మేము బాబు గారికి చెప్పుకునేది, మేము ఇంత సర్వీస్ చేసినా మాకు ప్రమోషన్ అనేది రాలేదు. మేము ఆ క్యాడర్లోనే ఎక్కడ రిటైర్ అయిపోతామో అని ఈ ట్రైనింగ్కి వచ్చి ఉన్నాం. కాబట్టి ఇందులో కూడా ఏమైనా మాకు ప్రమోషన్ కల్పిస్తే మాకు మంచి జరుగుతుందని మా యొక్క భావం ఆ సార్కి చెప్పుకున్నాము. సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా చేస్తామని అన్నారు. అది స్టాఫ్ నర్స్ అంటే స్టాఫ్ నర్స్ ప్రమోషన్. ఎంతమంది ఉంటారు మేడం? అంటే టోటల్గానండి ప్రమోషన్లో 6000 మంది పెట్టుకున్నారండి. సర్వీస్ ట్రైనింగ్ రమ్మని 6000 మంది పెట్టుకున్నాము. అయితే మా ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ రీత్యా మా శిక్షణకు అర్హులైన వారు 2001 మంది అండి. టోటల్ రాష్ట్ర పరంగా వీళ్ళందరం కూడా ఆయా జిల్లాల్లో మెడికల్ కాలేజీ అండర్లో ట్రైనింగ్ అవుతున్నాం. ఎవరు కూడా బయట కాదు. స్కూల్ ఆఫ్ నర్సింగ్ మెడికల్ కాలేజీలో స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్లో 6 నెలలు థియరీ క్లాసెస్ జరిగాయి. 18 మాసాలు ప్రాక్టికల్ హాస్పిటల్లో మెడికల్ కాలేజ్. కాకపోతే ఇప్పుడు 4 మంత్స్ కూడా ఇప్పుడు వరకు కూడా మేము మెడికల్ కాలేజీలోనే ఆయా జిఎన్ఎం ఏ వర్క్ చేస్తుందో మేము అదే వార్డు ఇన్ఛార్జీలుగా ప్రతి ఒక్కరం కూడా చేస్తున్నాం. అయితే సార్కి అదే విన్నపించుకున్నాం, మాకు జాబు, మాకు ప్రమోషన్. ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో మాకు ఎలాగా ప్రమోషన్ అనేది మాకు కలగలేదు. ఇలాగైనా ఇచ్చాము. ఆయన రియాక్షన్ ఏమన్నారంటే, తప్పనిసరిగా చేస్తాము, ఇప్పుడు వచ్చారు కాబట్టి ఇది కూలక్షణంగా మేము పరిశీలించి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తామని సార్ చెప్పారు. అయితే మేము ఈ 2 సంవత్సరాల ట్రైనింగ్లో కూడా బోర్డు ఎగ్జామ్స్ ప్రకారం ఐఎంసీ నామ్స్ ప్రకారం మేము ట్రైనింగ్ అయ్యి ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యాం. అందుకని సార్కి అది కూడా మేము విన్నపించుకున్నాం, మమ్మల్ని జిఎన్ఎంలుగా ప్రమోషన్ చేస్తారని. ఎందుకంటే ముఖ్యంగా నాకైతే 1999లో ఆయన హయాంలోనే మాకు జాబ్ వచ్చింది. ఈ సిస్టర్కైనా మేమేనాను వన్స్ కోర్టుకి వెళ్ళినవి కూడా ఆగి ఉన్నాయి. ఆ టైంలో మళ్ళీ బాబు గారు వచ్చాక మాకు మళ్ళీ అదే పోస్ట్ లిస్ట్ని మాకు ఒక సింగిల్ అనిపి మేము ఎవరికి కట్టకుండా రిటర్న్ టెస్ట్ ద్వారా మేము వచ్చాము, క్వాలిఫై అయ్యి వచ్చాము. అప్పుడు పోస్టులు వచ్చాయి. అలాగే బాబు గారి హయాంలో ప్రమోషన్ కూడా వస్తుందని మేము ఆశిస్తున్నాం. మా యొక్క అభ్యర్థన మా సారు ఇంకా దృష్టికి వెళ్తాదని మేము నమ్ముచున్నాం. పేరు ఈ గౌరీ అండి. విజయనగరం నుంచి మేము ఈరోజు నియర్లీ ఒక 25 మెంబర్స్ రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి. మేము ఆల్రెడీ ఏఎన్ఎంస్గా వర్క్ చేస్తున్నాము. ఏఎన్ఎంగా వర్క్ చేస్తూ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని మమ్మల్ని విజయనగరం జిల్లా నుంచి ఒక 88 మెంబర్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాము. జిఎన్ఎంగా అంటే జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీగా. మేము ఆయా మెడికల్ కాలేజీల్లో స్టాఫ్ నర్స్ ఏదైతే జాబ్ చేస్తుందో మేము ట్రైనింగ్లో ఉన్నప్పటికీ అదే ప్యాటర్న్లో వర్క్ చేస్తున్నాము. అదే విషయమై తర్వాత మాకు ప్రమోషన్ లిస్టు అంటే స్టాఫ్ నర్స్గా పదోన్నతి కల్పించాలని మేము సీఎం గారిని వేడుకోవడం జరిగింది. అట్లాగే మేము 2 ఇయర్స్ ట్రైనింగ్ తీసుకొని మేము ఎగ్జామ్స్ 2 ఇయర్స్ కూడా ఎగ్జామ్స్ రాసి ఉత్తీర్ణత సాధించి సర్టిఫికేట్ తీసుకున్నాము. దాని బేసిక్ మీదే జిఎన్ఎం సర్టిఫికేట్ బేసిక్ మీదే మాకందరికీ కూడా స్టాఫ్ నర్స్గా పదోన్నతి కల్పించాలని ఆయన వేడుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఈ ప్రజా దర్బార్కి వచ్చి సీఎం గారిని కలిసి మేము మా విన్నపంని చెప్పుకున్నాము. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. దీని మీద కొంచెం ఆలోచించి ఏదో నిర్ణయం తీసుకుంటా అన్నారు. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. సీఎం గారి హయాంలోనే మాకు ఉద్యోగం వచ్చింది. ఈరోజు కూడా అతని హయాంలోనే మళ్ళీ మాకు స్టాఫ్ నర్సులుగా ప్రమోషన్ కల్పించి మా కుటుంబాలన్నింటిలో కూడా వెలుగులు నింపాలని ఆయన కోరుకున్నాము. ఆయన అయితే
మాటగా భరోసా ఇచ్చున్నారండి. ఆయనకు చాలా ధన్యవాదాలు మా విజయనగరం జిల్లా ప్లస్ ఏపీ స్టేట్ నుంచి కూడా తెలుపుకుంటున్నామండి. అంటే గతంలో ఎప్పుడన్నా ఇలాగా డైరెక్ట్గా ముఖ్యమంత్రిని కలిసి సమస్య చెప్పుకునే వెసులుబాటు ఎప్పుడన్నా కలిగిందా? ఈరోజు మీరు కలిసి చెప్పుకున్నారు కదా, అసలు ఏ విధంగా అనిపించింది? ఇది వరకైతే ఎప్పుడూ మేము సీఎం గారిని వరకు వెళ్ళేది లేదండి, కలిసేది లేదు. అయితే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రజా దర్బార్లో మేము కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలిసామండి. చాలా హ్యాపీగా ఉంది. మేము కూడా నియర్లీ 200 నుంచి 300 మెంబర్స్ వరకు వచ్చాము. మొత్తం 13 డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చాము. ఈ పరిణామం అయితే మాత్రం చాలా సంతోషకరంగా ఉందండి. థ్యాంక్ యూ టు సీఎం గారండి.